ఈ టాపిక్ కంటిన్యూషన్లో భాగంగా వివిధ రకాలైన వైవిధ్యాల గురించి డిస్కషన్ చేసుకుందాము. వివిధ రకాల వైవిధ్యాలు అంటే ఎలాంటి రకాల వైవిధ్యాలు ఒక్కసారి చూడండి. భౌగోళిక వైవిధ్యము, ఇండియన్ సొసైటీ సేలియంట్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మనం వివిధ రకాల వైవిధ్యాల గురించి డిస్కస్ చేస్తాము. అయితే వైవిధ్యము అనేది ఏ వైవిధ్యము చూసినట్లయితే భౌగోళిక వైవిధ్యము. భౌగోళిక వైవిధ్యం అంటే ఏంటి? ఈ జాగ్రఫికల్ డైవర్సిటీ అంటే ఏదంటే భారతదేశంలో ఒకటవది, భిన్నత్వంలో ఏకత్వంలో అనేక రకాలైన నదులు, ఉపనదులు, ఖండాలు, శీతోష్ణ స్థితులు ఇలా అనేక రకంగా ఉన్నప్పటికీ ఒక ఉపఖండంలాగా మన ఖండాన్ని, మన దేశాన్ని ఉపఖండంలాగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుండి మీరు చదువుకొని ఉన్నారు, భారతదేశం ఒక ఉపఖండం లాంటిది అని చెప్పి. అయినా సరే ఒక ఖండాలకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా సరే ఇది ఒక దేశంలాగా మనకు ఇప్పుడు పిలువబడుతుంది. అయితే ఎందుకోసం అంటే భారతదేశంలో ఎందుకు ఉపఖండంగా పిలుస్తున్నాం అంటే వివిధ రకాల కులమత మరియు జాతి తారతమ్యాలు అనేటివి ఉన్నప్పటికీ, వివిధ కులాలు, జాతులు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ మనమంతా ఒకటే ఇండియన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది ఆ సేతు హిమాచలం నుండి మొదలుకొని మన కన్యాకుమారి వరకు భారతదేశం అంతా ఒకటే. అదే మన అఖండ భారతదేశం అనేది ఎప్పుడో వేదాల కాలం నుంచి మొదలుకొని మహాజనపదాల కాలం నుండి ప్రస్తుతం ఉన్న ఈ కాలం వరకు ఇంకా ఒక అఖండ శక్తిగా అజేయంగా ఉంది అంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, ఎందరో రాజులు వచ్చిండ్లు, ఎన్నో రకాల మతాల వాళ్ళు వచ్చిండ్లు. అయినా సరే భారతదేశం యొక్క ఉనికి అనేది సుస్పష్టంగా, భారతదేశం యొక్క సంస్కృతి అనేది ఇప్పటికీ కూడా తరతరాలుగా మనము నిలుపుకుంటూ వస్తున్నాము. మనల్ని ఎందరో మంది అనేక రకాలుగా వేధించిండ్లు, మన సంస్కృతిని మాత్రము ఏమీ మార్చలేకపోయారు. అయితే ఒక్కొక్క రాజులు ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా పన్నుల రూపంలో హింసించడం కావచ్చు, లేదంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద దేవాలయాల ధ్వంసం లాంటివి కావచ్చు, హిందువులైతే ముస్లింల మీద, ముస్లింలైతే హిందువుల మీద, ఇలా ఎన్ని చేసినా కానీ తిరిగి మనమందరం ఒకటే, హిందూ ముస్లిం భాయి భాయి, హిందూ సిక్, ఈ క్రిస్టియన్, ఈసాయి అందరూ భాయి భాయి అని చెప్పేసి ఈరోజు ఇప్పటికీ ఉంటున్నామంటే మన దేశాన్ని ఎవరు కూడా ఇంతవరకు మన అఖండ భారతదేశం మన ఐక్యతని మాత్రం ఎవరు కూడా కూల్చలేకపోతున్నారు. మన యొక్క జాతి వైభవాన్ని మాత్రం ఇంకా మనం పునర్నిర్మించుకుంటూ ముందుకెళ్తున్నామంటే కారణం మన భారతదేశం అనేది ఎందరో మంది గొప్ప సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఎందరో మంది ఇక్కడ త్యాగాల ఫలితము, మరి ఎందరో మంది ధనులు, స్వాతంత్ర సమర యోధులు మన దేశాన్ని ఇంత మంచిగా పరిపాలించుకోవడంలో వాళ్ళందరి యొక్క కృషి, త్యాగం అనేది ఈరోజు మనకుంది. ఇప్పుడు భావి భారత పౌరులైన మీ మీద, మన మీద, అందరి మీద కూడా ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఒక అజేయంగా ఏ రాజ్యం కూడా వచ్చి, చైనా, పాకిస్తాన్ లాంటివి వచ్చి, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు వచ్చి, ఇటీవల కాలంలో మాల్దీవ్స్ కూడా మన మీద కుప్రయత్నాలు, చెడు ప్రయత్నాలు చేయాలని చూసినా కానీ మళ్ళీ వాళ్ళనందరిని తిప్పికొట్టే శక్తి మన భారతదేశానికి ఉంది అని నిరూపించినాము. అయితే ఇది ఎప్పటికీ కూడా నిరూపించాలంటే కేవలం ఒక దేశభక్తి అనేది ఉండాలి. ఉన్నప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంటుంది. కానీ నా కులము, నా మతము అని అనుకున్నంత మట్టుకు మనం ఎప్పటికి కూడా మనము
మన దేశాన్ని సంఘటితం చేయలేకపోతామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో కానీ మన లోపల ఏంటంటే కొంచెం బోలాతనం, దయా, జాలి అది ఎవరి మీద చూయించాలనో, ఎక్కడ చూయించాలనో అక్కడ చూయిస్తే బాగుంటుంది దయా, జాలి అనేది. కానీ అన్ని వేళలా అది కూడా పనికిరాదు. అంతేకాకుండా మన మల్టీ ఎథనిక్ సొసైటీ భారతదేశం అనేది వివిధ తెగలతో కూడి ఉన్న సొసైటీ. అంతేకాకుండా భారతదేశం అనేది వివిధ భాషలతో కూడుకుని ఉన్న సొసైటీ అని చెప్పొచ్చు. మరియు వివిధ భాషలతో కూడుకొని ఉన్నది, వివిధ భాషలు, మల్టీ లింగ్విస్టిక్. తర్వాత మల్టీ ఎథనిక్, తెగల లోపల కూడా వైవిధ్యం అనేది ఉంది. భాషపరమైన వైవిధ్యం మరియు తెగలపరమైన వైవిధ్యం అనేది ఉంది. తర్వాత ఇంకేముంది, జాతిపరమైన వైవిధ్యం అనేది ఉంది, మరియు మతపరమైన వైవిధ్యం అనేది ఉంది. ఇవి అన్ని రకాల ఈ వైవిధ్యాల గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటాం మనం. అయితే ఏదైతే హిస్టరీలో భాగంగా మీకు ఇప్పుడు ఇస్లామిజం, హిందూయిజం, బౌద్ధిజం, జైనిజం అని వచ్చినాయో అవి మాత్రం నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అందులో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీకు కవర్ కాలేవో అది మాత్రం మనం ఇక్కడ చెప్పుకుంటాము. మిగతా వాటిని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుంటాము. ఏది మత భిన్నత్వం విషయంలో. అయితే మనం ఇప్పుడు జాతిపరమైన భిన్నత్వం రేపటి క్లాస్లో మనం ఒక మంచి స్లైడ్లతోని ఏ జాతి వారు ఎలా ఉంటారని చెప్పి చెప్పుకుందాం. అదొకటి స్కిప్ చేసి ఈ రేపటి క్లాసులో చెప్పేదాన్ని గురించి ఒకసారి మనము ఏది జాతిపరమైన వైవిధ్యం రిస్లే ఏ విధంగా వర్గీకరించారు మరియు బిఎస్ గుహ ఏ విధంగా వర్గీకరించారు జాతులని, దీని మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అది వదిలేసి మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు భాషాపరమైన వైవిధ్యం గురించి చెప్పుకుందాం. భాషాపరమైన వైవిధ్యం గురించి మన భాషలకు సంబంధించి మన భారతదేశంలో 1898 నుంచి 1928 వరకు కూడా భాషల గురించి మన భారతదేశంలో ఎవరు, మన ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త, భాషా శాస్త్రవేత్త అయిన అబ్రహం గ్రియర్సన్, జార్జ్ అబ్రహం గ్రియర్సన్. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాము? భాషాపరమైన వైవిధ్యము. ఈ భాషాపరమైన వైవిధ్యంలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనము? జార్జ్ అబ్రహం గ్రియర్సన్. మరి ఈ జార్జ్ అబ్రహం గ్రియర్సన్ గారు ఏం చేశారు? ఇతను భారతదేశంలో భాషల గురించి అధ్యయనం చేసిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఒక విదేశీ భాషా శాస్త్రవేత్త గ్రియర్సన్. ఈ గ్రియర్సన్ గురించి చెప్తున్నాం మనం. ఈయన ఏమన్నాడంటే సర్వే నిర్వహించినప్పుడు భారతదేశంలో 364 భాషలు ఉన్నాయి నాన్న అన్నాడు. 364 భాషలు అన్నాడు. అతని ప్రకారం మాత్రమే చెప్తున్నాము. ఎప్పుడు 1898 నుంచి 1928 వరకు మాత్రమే చెప్తున్నాం మనం. మళ్ళీ ఆ తర్వాత 1961 సెన్సెస్ది మళ్ళీ చెప్తాము. మళ్ళీ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇతని గ్రంథం ఏంటంటే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఇతను రాసిన గ్రంథం ఏదంటే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? జార్జ్ అబ్రహం గ్రియర్సన్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఓకే, రాస్తే రాయని. మరి మనం ఏం చేయాలి? అతని గురించి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? జార్జ్ అబ్రహం గ్రియర్సన్ లింగ్విస్టిక్. గ్రియర్ ఏం చేశారు? హియర్ అన్నాడు. ఏం వినమన్నాడు? భాషల గురించి వినమన్నాడు. నేను ఏం రాసిన అని చెప్పమన్నాడు? లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అధ్యయనం చేసిండు. అయితే మళ్ళీ ఇటీవల భాషల గురించి మనం చూసినట్లయితే భాషలకు సంబంధించిన భాషలలో అత్యధికంగా అంతరించే భాషలు గల దేశంగా భారతదేశం అనేది ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్న భాషలలో అంతరించే భాషలలో అత్యధికంగా అంతరించిపోతున్న భాషలు 197 భాషలు భారతదేశంలో ఉందని చెప్పవచ్చు. ఎవరు చెప్పిండ్రు? ఇది నేను చెప్పినా, మీరు చెప్పిన, ఎవరు చెప్పిండ్రు? యునెస్కో వారు చెప్పిండ్రు. నేను మీరు చెప్పింది కాదు. యునెస్కో వారు ఏమన్నారంటే భారతదేశం అత్యధికంగా భాషలు అంతరించిపోతున్న
అత్యధికంగా భాషలు అంతరించిపోతున్న దేశము ఏది నానా? భాషలు అంతరించిపోతున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశం అని చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఎన్ని? ఒక 197 భాషలు ఈ విలుప్తమైపోయే ఆలోచన. నేను నిన్ననే ఒకటి వాట్సాప్లో చదివినాను. ఏమని చదివినా అంటే వాట్సాప్లో అసలు తెలుగు అనేది అత్యధికంగా మాట్లాడే భాషలలో 2వ స్థానంలో ఉండే, మెల్లిమెల్లిగా 3వ స్థానం పోయింది, ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. తర్వాత ఎన్నో స్థానంలో ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలుగు మీడియం అనేది లేదు. తెలుగు కంపల్సరీ అని ప్రభుత్వాలు చేస్తేనే చదువుకుంటున్నాం తప్ప తెలుగు భాషకు అంతగా ప్రతిదీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే అయిపోతుంది. మెటీరియల్స్ కావచ్చు, కోచింగ్స్ కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే తరాల వాళ్ళందరూ కలిసి తెలుగు అంటే ఏదో 35 మార్కులు అన్నట్టు. అసలు తెలుగు భాషలో మంచి మంచి చందమామ లాంటి కథలు ఇట్లాంటివి వస్తాయో రావో కూడా తెలివై. అలాంటి మన తెలుగు భాషనే ఇక్కడ మనం చర్చించుకుంటే మిగతా ఎన్నో భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. వీటి గురించి ఇప్పుడు ఉర్దూ కూడా గతంలో ఎంతగా ఉంటుండే, ఇప్పుడు చూసినాం కదా, ఇప్పుడు తక్కువగా అక్కడ ఉర్దూ మీడియం స్కూల్ చాలా తక్కువగా అనిపిస్తాయి మనకు. అంటే ఇస్లామిక్ రిలీజియన్ పరంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే తప్ప, మళ్ళీ ఎందుకంటే ఫ్యూచర్లో మనం చేసే జాబులన్నీ ఇంగ్లీష్ మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అయిన తరుణంలో ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ సర్క్యులర్స్ నుంచి మొదలుకొని ప్రైవేట్ జాబ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లర్న్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ అయింది కాబట్టి అది కూడా ఒక కారణం. కానీ మన కల్చరల్ రిలేటెడ్గా మన మాతృభాషకు ఉన్నంత పవర్ ఇంకా దేనికి ఉండదు. అయితే భారతదేశంలో ఈ భాషల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు భాషల గురించి ఇంకా పాలిటీ పరంగా ఉన్నది ఫాస్ట్ చెప్పిద్దాం. 8వ షెడ్యూల్లో భాషల గురించి ఉంది. మళ్ళీ తర్వాత ఎన్నవ షెడ్యూలు? 8వ షెడ్యూల్. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 22 అధికార భాషలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాచీన భాషా హోదా దేనికి వచ్చింది? ప్రాచీన భాషా హోదా మొట్టమొదటిసారిగా 2004లో తమిళంకు వచ్చింది. తమిళంకు ప్రాచీన భాష హోదా వచ్చింది. ఆ తర్వాత దేనికి వచ్చింది? ఈ తెలుగుకు, కన్నడకు ప్రాచీన భాషా హోదా వచ్చింది. ఆ తర్వాత సంస్కృతానికి ప్రాచీన భాషా హోదా అనేది రావడం జరిగింది. ప్రాచీన భాషా హోదా అనేది సంస్కృతానికి ఆ తర్వాత రావడం అనేది జరిగింది. అయితే దేని గురించి చెప్తున్నాం మనం? భాషల గురించి చెప్తున్నప్పుడు భాషల గురించి మొత్తం ఎన్నో షెడ్యూల్లో ఉన్నాయి? 8వ షెడ్యూల్లో. ప్రస్తుతం ఉన్న భాషలెన్ని? 22. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న అధికార భాషలెన్ని? 14 మాత్రమే ఉన్నాయి. భారతదేశ జాతీయ భాష ఏది? హిందీ. తర్వాత పాలనాపరమైన చట్టపరమైన భాష ఏది? హిందీ మరియు ఇంగ్లీష్. అయితే మరి విభిన్న భాషలున్నా కానీ సంస్కృతం ఏమంటున్నామంటే అన్ని భాషలకు సమైక్యతను సాధించడానికి కారణమైన భాషగా చెప్పుకుంటున్నాము. అయితే తమిళం వచ్చేసి 2004 అయితే సంస్కృతం వచ్చేసి 2005. ఓకే, నేను సంస్కృతం చివర అని చెప్పినాను. తమిళం 2004. 1 సెకండ్, ఇక్కడ ప్లేస్ లేదు, మంచిగా రాద్దాం. అయితే ప్రాచీన భాష హోదా, ప్రాచీన భాష హోదా. ఈ ప్రాచీన భాషా హోదా అనేది చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి దేనికి వచ్చింది? సంస్కృతానికి ఇచ్చినాం. ఎవరి భాష ప్రాచీనం అనేది, ఎవరి భాష ప్రాచీనం అనేది కొట్టుకొని సాగకుండా ఎవరికి ఇచ్చినాం? తమిళంకి ఇచ్చినాం. ఫస్ట్ వచ్చేసి తమిళంకి ఇచ్చినాం. కానీ నా మనసు కూడా ఒప్పుతలేదు, ఫస్ట్ సంస్కృతమే అని చెప్పి సంస్కృతం రాసిన, కానీ తమిళంకే ఇచ్చినాం. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫీల్ కారు. ఎందుకంటే మా తమిళం చాలా గ్రేటు, మాదే గొప్ప భాష అని చెప్పేసి వాళ్ళకు చాలా ఫీలింగ్ ఉన్నది కావచ్చు. వాళ్ళకు 2004లో ఇచ్చేసినాం. సెకండ్ వన్ వచ్చేసి 2005లో దేనికి ఇచ్చినాం? సంస్కృతానికి ఇచ్చినాం. తర్వాత తెలుగు, కన్నడకు 2008లో, తెలుగుకు కన్నడకు 2008లో ఏమి ఇచ్చినాం? ప్రాచీన భాషా హోదా అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి ఇచ్చినాం? మలయాళం 2013, మలయాళం 2013లో, అంటే
మలయాళానికి కూడా ప్రాచీన భాష హోదా అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అతి ప్రాచీన భాషల్లో ఒకటైన ఒడిషా, ఒడిషా. ఈ ఒడిషాకు 2014లో ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో దీంతో పాటు మరి కన్నడ తర్వాత మలయాళం తర్వాత అయితే ఈ మొత్తం ఎన్ని భాషలైనాయి? ఇట్లా టోటల్ 6 అయినాయి. ఈ 6 భాషల్ని మనం ఏమనొచ్చు? క్లాసికల్ లాంగ్వేజెస్ సంప్రదాయ భాషలు అని చెప్పేసి కూడా పిలవచ్చు. ఈ 6 భాషల్ని సంప్రదాయ భాషలు అని చెప్పేసి అంటారు. మరి భారతదేశంలో మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏమని అడిగిన్లు అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాషా కుటుంబాల గురించి అడగడం జరిగింది. భాషా కుటుంబాలు ఒక భాష ఇచ్చి ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది అఫ్కోర్స్ జాగ్రఫీలో కూడా సార్లు చెప్తారు. అందుకే మనము మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుందాం, జాగ్రఫీ సార్ కూడా చెప్తారు. అయితే ఈ భాషా కుటుంబాల గురించి డిస్కస్ చేసుకుందాం. భాషా కుటుంబాలు